ఒకవేళ మందిరానికి వచ్చి కూడా నువ్వు ప్రకృతి సంబంధమైనటువంటి ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఉండిపోతే, ఒకవేళ గద్దింపు వచ్చింది, నువ్వు ప్రకృతి సంబంధమైన వాడవైతే నువ్వు వ్యసనపడతావు, కోప్పడతావు, అలుగుతావు. దైవికమైన జీవితం కొరకు, సాక్షార్థమైన జీవితం కొరకు, వీటి కొరకు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకోసం తెలుసా? వాక్యం చెప్తుంది, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వివేచించలేడు అంటాడు. లేదంటే నువ్వు చెడుతావు, నీ పక్కన ఉన్నవాడిని చెడుగొడతావు. నువ్వు ఆత్మ సంబంధమైన అనగా వాక్యముతో నువ్వు నింపబడి నడపబడేటువంటి వ్యక్తి అయితే, దేవునికి స్తోత్రం, అప్పుడు దైవికమైన విషయాలు అర్థమవుతాయట. సో మనం ఆలోచన చేసుకోవాలి, నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా వెళ్తున్నాను దేవుని మందిరానికి, ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా వెళ్తున్నాను దేవుని మందిరానికి. ఒకవేళ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నేను వచ్చినా, తిరిగి నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారి వెళ్తున్నానా, లేదా మళ్ళా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే వెళ్ళిపోతున్నానా?